వెల్కమ్ టు అవర్ ఛానల్ సీ ఫిషింగ్. ఇప్పుడే మా బోటు వేటకి వచ్చింది. ఇంతలోనే మా బాబాయ్ అయితే డోర్లో ఉన్న పాములు అయితే తీస్తున్నాడు. అది బతికొంది కాబట్టి అలా తీస్తున్నారు. చెప్పాలంటే పాములు అయితే సులువుగా తీయచ్చు. ఇంతలోనే మా ఫ్రెండ్ వచ్చి అయితే నేను ఒక పాము తీస్తున్నాను ఒక వీడియో కొట్టరా అన్నాడు. సరే మన ఫ్రెండ్ అక్కడ చెప్పాడు నేను వీడియో కొడుతున్నా. ఇంతలోనే ఇంకో ఫ్రెండ్ వచ్చాడు. అచ్చా నాకు కూడా ఒక వీడియో కొట్టాలని చెప్తే సరే నేను కూడా కొడతాను కదా అని చెప్పి వీళ్ళిద్దరికి వీడియో అయితే కొట్టడం అయింది. ముందునే వెళ్తుండే అయితే స్టైల్ స్టార్ వెనకాల వెళ్తుంటారు కదా కోళ్ళు అండ్ కాము చూశారు కదా ఎలా పట్టుకెళ్తున్నారు. పాములు అయితే తన 2 చంపలు ఉంటాయి కదా 2 చంపలకి చేతులేసి చేపలు పెట్టుకెళ్ళి అలా పేరుస్తారు. పాము అయితే పేర్చిన తర్వాత చుట్టూరు జనం చేరుతారు. అందులోని సౌకర్యాలు ఉంటారు. మన బోటుగల ఓనర్ అయితే పాట పాడతాడు. ఈ చేపలు అయితే ఈ పాములు అయితే 40,000 చేసినాయి. ఇదే మీ ఊర్లో ఎంత చేస్తుంది కామెంట్ చేయండి. అలాగే ఈ పాములు అయితే మెడిసిన్స్ కూడా వాడతారన్న. ఇవి చాలా దేశాలకి ట్రావెల్ వెళ్తే అలాగే ఇవైతే మెడిసిన్స్ కూడా వాడతారు. పిల్లల ఆరోగ్యానికి వాడతారు. అందుకే ఈ పాములు అంటే చాలా రేటు. ఇవి సాధారణంగా దొరకవు. ఆ మధ్యకారులను ఎందుకంటారంటే మన ప్రాణాలను తెగించి ఎంతో కష్టపడి అంటే వేట చేసి తెస్తారు. కానీ అందరూ కూడా మాకు ఏం మెలగదు. ఏ రోజు ఆ రోజు అయిపోద్ది. కానీ తిన్నందుకు తిండి లేక ఇలాంటివి వెళ్తూ ఉంటాం. అక్కడో 20 మైళ్ళు అలాగ వెళ్ళి ఈ పాములు అయితే తెస్తారు. కాకపోతే ఇప్పటికీ కూడా ఇవి బ్రతికే ఉన్నాయి ఈ పాములు అమ్మారు. వెంటనే మా ఫ్రెండ్ అయితే పరిగెట్టుకుంటూ వచ్చి పాము బ్రతికే ఉందని చెప్పాడు. కాకపోతే ఆమె అప్పటికే పాము మీద కాల్ వేసింది. ఆమెనైతే తిట్టింది. కాకపోతే ఆమెకి ఏం అవ్వలేదు. ఆమెకి ఏం అవ్వకపోవడం వల్ల మంచిదైంది. లేకపోతే మా ఫ్రెండ్కి బాగా